హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే గందరగోళం 90% వరకు అయితే అనర్హుల పేర్లు వచ్చాయని అయితే తెలుస్తుంది మనకి. అసలు ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అర్థమైతే, అదేవిధంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం మనం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం. మొదటి విడతలో ఇచ్చిన 71,000 ఇండ్లల్లో సగం దాకా అనర్హులే. 1,200 ఇండ్లకు మాత్రమే బేస్మెంట్ నిధులు రెడీగా ఉన్నా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఒక్కో గ్రామం నుంచి 1000కి పైగా పేర్లు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు. వెరిఫికేషన్కు సిద్ధమవుతున్న అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం నెలకొన్నది. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 71,000 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్లు తెలుస్తున్నది. మంజూరు పత్రాలు అందజేసిన వారిలో 90% పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించలేదు. కేవలం 1,200 ఇండ్లకు మాత్రమే బేస్మెంట్ పడ్డాయి. కారణమేంటని అధికారులు ఆరా తీయగా, ఎంపిక చేసిన వారిలో చాలా మంది అనర్హులున్నారని, వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించడం లేదని తెలిసి షాక్కు గురయ్యారు. దీనికి తోడు అర్హుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో వెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2024 మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, స్థలం లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపికలో అవినీతి, పక్షపాతానికి చెక్ పెట్టేందుకు 2024 డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు యాప్ను ఆవిష్కరించారు. దాదాపు 60 లక్షల మంది అర్హులుగా తేల్చారు. జనవరి 10 వరకు యాప్ లబ్ధిదారుల లిస్ట్ను అప్డేట్ చేశారు. అర్హుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం. మొదటి విడతలో 71,482 మంది లబ్ధిదారులకు 2025 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మంజూరు పత్రాలు ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా చేపట్టింది. కానీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని లబ్ధిదారుల లిస్టుల్లో తమ అనుచరుల పేర్లను చేర్చినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఒక్కో గ్రామం నుంచే 1000, ఆ పైన పేర్లు ఇచ్చినట్లు సమాచారం. అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో అనర్హులు ఎంపికయ్యారు. ఇప్పటికే ఇండ్లు ఉన్న వీరంతా ఇందిరమ్మ ఇండ్లకు బేస్మెంట్లు వేయడం లేదు. అనర్హులను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లబ్ధిదారుల లిస్ట్ను మరోసారి వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నారు. 3 దశల్లో ఆర్థిక సాయం. 2024 నుండి 25 బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 9,184 కోట్ల రూపాయలు కేటాయించగా, కేంద్రం నుంచి పీఎంఏవై పథకం కింద 4,600 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. 2025 నుండి 26 బడ్జెట్లోనూ 12,571 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఏటా 4 లక్షల ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిధులను దశలవారీగా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నిధులు బేస్మెంట్, గోడలు, స్లాబ్, ఇల్లు పూర్తయ్యాక ఇలా నిర్మాణ దశల ఆధారంగా ఇవ్వను అన్నట్లు పేర్కొన్నది. కాని ఇప్పటివరకు 1,200 ఇండ్లలోపే బేస్మెంట్ పడింది. నిధులు సిద్ధంగా ఉన్నా నిర్మాణం మొదలు కాకపోవడంతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి విడతగా రూ.1,00,000, గోడల నిర్మాణం అయ్యాక 1,00,000 రూపాయలు, స్లాబు వేసిన తర్వాత మూడో దశలో 1.25 లక్షల రూపాయలు, పూర్తి నిర్మాణం అయ్యాక 1.75 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.